మున్సిపల్స్ పై ఫోకస్ చేసింది కాంగ్రెస్. ఇందులో భాగంగా ఇవాళ కీలక సమావేశం నిర్వహిస్తోంది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు జూమ్ మీటింగ్ జరగనుంది. ప్రధానంగా పీఏసీ సభ్యులతో జూమ్ కాల్లో పాల్గొంటారు సీఎం. పీఏసీలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మెంబర్స్ గా ఉన్నారు. మున్సిపల్ ఎన్నికలపై నేతలతో చర్చించి క్యాడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. షరీఫ్, కాంగ్రెస్ పార్టీ సమావేశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిపే లక్ష్యంగా సీఎం వరుసగా జూమ్ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. మొన్న రీసెంట్లీ జూమ్ సమావేశాన్ని ఏర్పాటు చేసి మున్సిపల్ ఎన్నికల్లో ఏ రకంగా ముందుకు పోవాలనేటువంటి అంశం పైన పార్టీ పెద్దలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు. టికెట్ల సర్దుబాటు ఎట్లా చేయాలి, పద్ధతి ప్రకారం ఏ రకంగా చేయాలనేటువంటి అంశం పైన దిశానిర్దేశం చేశారు. ఇవాళ మళ్ళీ ఉదయం 11 గంటలకి పీఏసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ, పీఏసీ పొలిటికల్ అడ్వైస్ కమిటీ, పీఈసీ పొలిటికల్ ఎలక్షన్ కమిటీ, ఈ 3 కమిటీకి సంబంధించిన కీలక సభ్యులతో జూమ్ సమావేశం ప్రారంభం కాబోతుంది. 11 గంటలకి సీఎం అధ్యక్షతన జూమ్ సమావేశం స్టార్ట్ అవుతుంది. ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు తెలంగాణ ఏఐసీసీ సెక్రటరీలు, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వీళ్ళంతా కూడా ఈ జూమ్ లో పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ కొనసాగుతోంది. ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలి, సర్దుబాటు చేయాలనే అంశం పైన, ఎవరు ఎఫిషియెంట్ పర్సెంట్ అనేటువంటి అంశం పైన స్క్రీనింగ్ కమిటీ ఒకవైపు పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తున్నటువంటి సిచ్యువేషన్, మరోవైపు గ్రౌండ్ జీరోలో ఏ రకమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయనేటువంటి అంశం పైన ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అన్ని వివరాలన్నింటినీ కూడా అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్ ని కూడా, జాబితాను కూడా విడుదల చేశారు. ఎక్కడెక్కడ ప్రచారం చేయాలి, తమకు అనుకూలంగా లేదు, ప్రతికూల వాతావరణం ఉందో ఆ ప్రాంతంలో ఏ రకమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయాలనేటువంటి అంశం పైన ఇప్పటికే పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలకి ఉద్దేశించి దిశానిర్దేశం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరోవైపు రెబల్స్ ఎక్కడ కూడా ఉండకుండా చూసుకోవాలనేటువంటి విషయాన్ని ఇప్పటికే సీఎం మొన్నటి జూమ్ సమావేశంలో పార్టీ పెద్దలను ఉద్దేశించి మాట్లాడారు. మరోవైపు రేపటికి ఉపసంహరణకు సంబంధించిన సమయం ఉంది కాబట్టి రేపటిలోపు ఒకవేళ రెబల్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని ఏ రకంగా సాటిస్ఫై చేయాలనేటువంటి అంశం పైన నెక్స్ట్, ఒకవేళ ఇప్పుడు వాళ్ళు సాక్రిఫైస్ చేస్తే కనుక నెక్స్ట్ వాళ్ళకు పార్టీ పరంగా, ప్రభుత్వం పరంగా ఏ రకమైనటువంటి సహాయక సహకారాలు ఉంటాయనే అంశం పైన వాళ్ళకి పూర్తి స్థాయిలో వివరించాలి. బాధ్యత పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా మంత్రులకు ఇన్ఛార్జ్ గా ఇచ్చారు. మున్సిపల్ ఎలక్షన్స్ కి సంబంధించి మొత్తం ఈ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎలక్షన్స్ లో దాదాపు 90% కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందేలాగా యాక్షన్ ప్లాన్ ఉండాలనేది సీఎం దిశానిర్దేశంగా తెలుస్తోంది.